హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెయిన్బో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎలా చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకున్నానండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా. ఒక స్పూన్ జీలకర్ర, యాలక్కాయ, లవంగ, స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, ధనియాలు, అలాగే కొన్ని పల్లీలు, జీడిపప్పు, ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, ఒక ఎండుమిరపకాయ వేసుకున్నానండి. ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాం మనం. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఆప్షనల్ మాత్రమేనండి. మసాలాలన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకుందామండి. లాస్ట్లో ఒక స్పూన్ గసగసాలు వేసుకోండి. ముందుగా వేస్తే మాడిపోతాయి, అందుకే లాస్ట్లో వేసుకోండి. ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. మెత్తని పౌడర్లో చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను గ్రేవీ కోసం ఆనియన్స్ని పేస్ట్ చేస్తున్నానండి. రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజ్ టమాటోస్ తీసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. దీన్ని ముందుగా ఉడకపెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్ని మధ్యలోకి కట్ చేస్తామండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. మనకి 2 హాఫ్స్ అవుతాయండి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, లేదంటే మన కర్రీలోకి ఎల్లపాటు బయటకు వచ్చేస్తుంది. నేను చూపిస్తున్న విధంగా మిగతా ఎగ్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అంతా కూడా ప్యాన్కి పట్టేలా స్ప్రెడ్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మనం కట్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదండి, ఒక్కొక్కటిగా పేర్చుకున్నట్టుగా పెట్టుకోండి. మనం ఫ్రై అవ్వాలండి ఎగ్స్ అటు ఇటు కూడా. ఇప్పుడు ఈ ఆయిల్లో చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల మనకి ఎంత వేగాలో అంత వేగుతుందండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి ఇలాగా. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి కదండి, తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్లోని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. మనం ఆల్రెడీ ముందుగానే ఆనియన్స్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతా కూడా ఈ ఆయిల్లో వేసుకుందాం. ఈ ఆయిల్లో ఆ పేస్ట్ అంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. ఈ ఆనియన్ పేస్ట్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. కర్రీకి సరిపడే సాల్ట్ అంతా ఇక్కడ వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీంట్లో నాకు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అంతా బాగా కలిసిలా కలుపుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చివాసన వస్తుందండి కర్రీ అంతా, టేస్ట్ అసలు బాగోదు. మనం టమాటోస్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసేసి దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా దీంట్లో వేసి ఒకసారి అంతా కలిసిలా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిద్దామండి. మనకి ఆనియన్, టమాటో, మసాలా పౌడర్ అంతా కూడా బాగా కలుస్తుంది. ఇప్పుడు దీంట్లో గ్లాస్ వాటర్ వేసుకుందామండి. అంతా బాగా కలిసేలా కలుపుకోండి. మనకి కర్రీకి కావాల్సిన సాల్ట్ అంతా కర్రీ స్టార్టింగ్లోనే వేసేసామండి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాము. 1 స్పూన్ కారం సరిపోతుందండి. మనం ఆల్రెడీ ఎండుమిర్చి కూడా వాడాము. మీ రుచికి తగినట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మనం ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి ఒక్కొక్కటిగా వేసుకోండి దీంట్లోని. ఈ ఎగ్స్ అన్నీ కూడా ఈ గ్రేవీలో ఉడుకుతాయండి. తిప్పుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి, లేదంటే ఎగ్లో ఎల్లపాటు బయటకు వచ్చేస్తుంది కర్రీలోకి. చూస్తున్నారు కదండి, మన కర్రీ అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుందామండి. అంతేనండి, మనకి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది చాలా గ్రేవీగా ఉంటుంది కాబట్టి చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, బగారా రైస్లో కానీ చాలా బాగుంటుందండి. నచ్చింది కదా, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.